హాయ్ ఫ్రెండ్స్, ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన తస్కరే ద స్మగ్లర్స్ వెబ్ 7 ఎపిసోడ్లతో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్స్ ఇంటర్నేషనల్గా జరిగే స్మగ్లింగ్ని ఆపడం కోసం ఏం చేశారు అన్నదే కథ. దర్శకుడు నీరజ్ పాండే సైనికుల గురించి, నేవల్ ఆఫీసర్ గురించి, కమాండోల గురించి తీయడం మానేసి ఇండియాని కాపాడే వెలుగులోకి రాని హీరోల గురించి ఇటువంటి వెబ్ సిరీస్ తీయడం విశేషం. ఒక్కొక్క ఎపిసోడ్ 38 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్స్ చక్కటి స్క్రీన్ ప్లేతో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇమ్రాన్ హష్మీ పర్ఫార్మెన్స్ ఈ వెబ్ సిరీస్కి హైలైట్. అతను నిజాయితీగా ఉండే టీంని ఫామ్ చేసుకోవడం కోసం ఎంత కష్టపడతారు అన్నది కూడా చక్కగా చూపిస్తారు. అసలు కస్టమ్స్ ఆఫీసర్స్ అంటే చాలా మందికి అన్యాయం చేసేవాళ్ళలాగా, దోపిడీదారులాగా కనిపిస్తారు. కానీ వాళ్ళని అలా చేయమన్నది ఎవరు? వాళ్ళు నిజంగా అలా చేయడానికే ఆ జాబ్ ఎంచుకున్నారా? ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ని ఆపడం కోసం ప్రతి ప్రయాణికుడిని అనుమానించాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ వెబ్ సిరీస్లో చక్కగా చూపిస్తారు. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ ఈ వెబ్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. అదిరిపోయే ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్స్. ఇమ్రాన్ హష్మీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే బీభత్సం అంతా ఇందులో ఉండదు. ఇది చాలా డీసెంట్గా సాగే వెబ్ సిరీస్. మరీ అసభ్యతకు తావలేకుండా చక్కగా తీశారు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?